కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల్లో చీకట్లే కనిపిస్తున్నాయన్నారు మాజీ ఎంపీ బాల్కసుమన్. కాంగ్రెస్ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలను గన్తో బెదిరిస్తున్నారని ఆరోపించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఇందిరమ్మ రాజ్యంలో బందీ చేశారని మండిపడ్డారు. సీఎం రేవంత్ ఫ్యూడలిస్ట్ ఆలోచనలతో ముందుకు వెళుతున్నారని విమర్శించారు. తన జీన్స్లోనే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉందని గతంలో రేవంత్ చెప్పిన మాటలు ఆయన గుర్తు చేశారు. మధ్య విభేదాలు, ఒక మంత్రి ఇంకో మంత్రిని తిట్టడం. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండుతాయని చెప్పి రాష్ట్ర ప్రజలు భావించారు. కానీ అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో చీకట్లే కనబడుతున్నాయి తప్ప ఏ ఒక్క వర్గం, ఏ ఒక్క కుటుంబంలో ఇవాళ వెలుగు కనబడడం లేదు, వెలుతురు కనబడడం లేదు. మంత్రుల మధ్య విభేదాలు, ఒక మంత్రి ఇంకో మంత్రిని తిట్టడం, ఒక మంత్రి శాఖలో ఇంకో మంత్రి జోక్యం చేసుకోవడం. ఇవాళ మంత్రుల మధ్యనే సమన్వయం లేదు. ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికార పార్టీ నాయకుల సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్టుంది తప్ప రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కోసం ఒక్క నిమిషమైన సమయం కేటాయించి వీళ్ళు ఆలోచిస్తున్నట్టుగా కనబడతలేదు. దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల ప్రపంచంలోనే లేనటువంటి విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున మేము ప్రతిష్ఠిస్తే ఆ మహనీయుని బందీ చేసినటువంటి వీళ్ళు ఇవాళ ఆత్మగౌరవాల గురించి మాట్లాడుతున్నారు. అంటే నాకు ఒక డౌట్ ఏమొస్తుందంటే ఈ ముఖ్యమంత్రి గారి మీద, ఆయన ఒక ఫ్యూడలిస్ట్ కాబట్టి, ఒక ఫ్యూడలిస్ట్ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన పిల్లలు చదువుకోవద్దు, వీళ్ళు చదువులకు దూరంగా ఉండాలి, అందుకనే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ నాశనం చేయాలని భావించి ఇట్లా చేస్తున్నాడు ముఖ్యమంత్రి అని అనిపిస్తుంది. ఆయన ఏమన్నాడు, గతంలో ఆర్ఎస్ఎస్లో పనిచేసినా, ఏబీవీపీలో పనిచేసినా నా జీన్స్